వైసీపీ నేత బోరుగొడ్డ అనిల్ను పోలీసులు అనంతపురానికి తీసుకొచ్చారు. సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని అనంతపురం 4వ పట్టణ పిఎస్లో తెలుగు మహిళా రాష్ట్ర అధికార ప్రతినిధి సంగా తేజస్విని ఫిర్యాదు చేశారు. దీంతో అనిల్ను పోలీసులు అనంతపురానికి తీసుకొచ్చారు. నేడు జడ్జి ముందు అనిల్ను హాజరుపరిచే యోచనలో పోలీసులు ఉన్నట్లు సమాచారం. వైసీపీ నేత బోరుగడ్డ అనిల్ను పోలీసులు అనంతపురానికి తీసుకొచ్చారు. సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని అనంతపురం 4వ పట్టణ పిఎస్లో తెలుగు మహిళా రాష్ట్ర అధికార ప్రతినిధి సంగా తేజస్విని ఫిర్యాదు చేశారు. దీంతో అనిల్ను పోలీసులు అనంతపురానికి తీసుకొచ్చారు. నేడు జడ్జి ముందు అనిల్ను హాజరుపరిచే యోచనలో పోలీసులు ఉన్నట్లు సమాచారం. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాగేంద్రనాథ్ రెడ్డి అందిస్తారు. నాగేంద్రనాథ్, చెప్పండి. చందు, అనంతపురం జిల్లా పోర్టులో పోలీస్ స్టేషన్ కు బోరుగడ్డ అనిల్ను అర్ధరాత్రి 2 గంటల సమయంలో తీసుకొచ్చారు పోలీసులు. అయితే ఇవాళ జడ్జి ఎదుట హాజరుపరుస్తారా లేదనేది ఇంకా అనుమానంగా ఉంది. రికార్డులు పూర్తి అయితే తప్ప ఈ రోజు హాజరుపరిచారు అనేది కూడా ఓ భావన ఉంది. అయితే ఇప్పటికే ఖచ్చితంగా ఈ రోజు జడ్జి ఎదుట ఇంటి దగ్గరికి తీసుకెళ్లి హాజరుపరుస్తారో అనేది ఒక వాదన వినిపిస్తుంది. రికార్డులు పూర్తయితే రేపు కోర్టులోనే హాజరుపరుస్తారు అనేది ఉంది. ఇతని పైన గతంలో చంద్రబాబు పైన, అలాగే అతని కుటుంబ సభ్యుల పైన, పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యుల పైన బోరుగడ్డ అనిల్ వ్యాఖ్యలు చేశారు, దుప్పట్లాడారు. దానిపైన అనంతపురం జిల్లా చెందినటువంటి తెలుగుదేశం రాష్ట్ర మహిళా అధికార ప్రతినిధి సంగా తేజస్విని ఆమె కోర్టు పోలీస్ స్టేషన్ లో గతంలో ఫిర్యాదు చేశారు. అయితే అప్పట్లో ఏమాత్రం పట్టించుకోలేదు. ప్రభుత్వం వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అతనిపైన కేసు నమోదు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దీనికి సంబంధించి ఎటువంటి సెక్షన్స్ ఏం చేశారని దానిపైన పోలీసులు ఇంకా పూర్తిగా సమాచారం ఇవ్వడం లేదు. ఇంకా దానికి సంబంధించి ఇంకా పూర్తిగా ఏ ఉన్నాయి దానిపైన ఇంకా చూస్తున్నామని చెప్తున్నారు తప్ప పూర్తిగా. అయితే ఇప్పటికే వాళ్ళు రికార్డ్స్ కూడా పూర్తి చేశారు. ఇవాళ జడ్జి ఎదుట హాజరుపరిచి తెలుగు ప్రవేశపెట్టున్నారని తెలుస్తోంది. రైట్ నాగేంద్రనాథ్, థ్యాంక్ యూ.